టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కిష్టపురం గ్రామంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఏకమాత్ర నాయకులు మంకిలాల్ నాయక్ డాక్టర్ లక్కవత్ లక్ష్మీనారాయణకి మాత్రమే ఎంపీ టికెట్ ఇవ్వాలని మానుకోట అభివృద్ధికి అన్ని విధాలుగా ఉపయోగం అంటూ కిష్టపురం గ్రామవాసులతో కలిసి తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా గిరిజనుల అవసరాలకి ఉండి వ్యవసాయం, సాగునీటి సమస్య, బయ్యారం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, అన్ని ప్రాంతాల్లో నీటి కొరతలు లేకుండా సీతారాం ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా ప్రతి పెద్ద చెరువులకి నీరందించి 2 పంటలకి అనుగుణంగా మార్చే వ్యక్తి డాక్టర్ లక్ష్మీనారాయణ వల్లనే సాధ్యపడుతుందని, కనుక ఇందిరమ్మ రాజ్యం వల్లనే ఈ రోజు గిరిజనులకి న్యాయం జరుగుతుంది గనక డాక్టర్ లక్ష్మీనారాయణ మానుకోట ఎంపీ సీట్ ఇస్తే కంటికి రెప్పలా పెట్టుకుని గెలిపించుకుంటామని వారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఏకమాత్ర తరపున అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గార్ల మండల గిరిజన రైతులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. నా పేరు వాంకడోత్ మంగిలాల్ నాయక్. నేను ఎల్హెచ్పిఎస్ ఏకమాత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ముఖ్యం ఏంటంటే జీవో నెంబర్ 3 మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జీవో నెంబర్ 3 పోవడం వల్ల చాలా బాధాకరంగా ఉన్నది. దానికి జీవో నెంబర్ చట్టబద్ధత చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణకి సాధ్యమవుతుంది. అలాగే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లక్ష్మీనారాయణతోటి సాధ్యమవుతుంది. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోనే అనేక రైతులు మనము మిర్చి తోట వేస్తూ ఉంటాం. మిర్చి తోటకు ప్రత్యేకత బోర్డు ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారితో సాధ్యమవుతుంది. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లక్ష్మీనారాయణ గారితో సాధ్యమవుతుంది. అలాగే బయ్యారం చెరువుని రిజర్వాయర్ చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారికి సాధ్యమవుతుంది. మాది తండాలు మొత్తం మహబూబాద్ పార్లమెంట్లోనే 35 మండలాల్లోనే మాది తండాలు ఎంత అంటే 936 తండాలు ఉన్నాయండి. తండాల్లోనే ప్రతి ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ బొమ్మను, ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా మా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారు ముందు ఉంటారు. మాకు 76లో అవకాశం కల్పించిన ఇందిరాగాంధీని రుణం ఈ తీరుగైనా మేము తీర్చుకుంటామనేసి మేము ఎట్టు పరిస్థితుల్లో డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గెలుపుకు కృషి చేస్తాం, బరాబర్ గెలిపించుకుంటాం, పార్లమెంట్కు పంపుతాం అనేసి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, లక్ష్మీనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయకత్వం, డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయకత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.